హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు వృశ్చిక రాశి గురించి చెప్తా. వృశ్చిక రాశి అంటే తేలు రాశి వాళ్ళకి ఫస్ట్ అక్షరం వచ్చి నా నా అనే అక్షరం నా గుడింతం మొత్తంతో స్టార్ట్ అవుతుంది. తర్వాత యా గుడింతం. నక్షత్రాలు వచ్చి విశాఖ 4 పాదాలు, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, అంటే 3 నక్షత్రాలతో కూడిన వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం బాగుంది. ఈ సంవత్సరం సూపర్గా ఉంది. వాళ్ళకి ఇంకా తిరుగులేదు, చెప్పబడలేదు. బాగానే ఉంది, అంతా బాగుంది టోటల్గా. కానీ వాళ్ళ జన్మ లగ్నాలు బట్టి, వాళ్ళ జాతకం బట్టి వాళ్ళకి టైం ఎట్టుంటుందనేది వాళ్ళు మళ్ళీ జాతకాలు వేసుకొని చూసుకొని ఖచ్చితంగా మనం వాళ్ళకి చెప్పాలి. ప్రస్తుతం అయితే ఓవరాల్గా అయితే బాగుంది. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఇంకెప్పుడో కొన్ని మారుతాయి, ఇప్పుడే మారవు, పర్వాలేదు, వాళ్ళు బాగా పైకి వస్తారు. కొంతమందికి అయితే బాగా కలిసి వచ్చిన వాళ్ళు, జాతకాలు బాగుండే వాళ్ళకి, నా అక్షరం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. అనురాధ నక్షత్రం వాళ్ళు సూపర్గా ఉంది. ఇంకా వాళ్ళకి అసలు తిరిగే లేదు, వాళ్ళకి అంత బాగుంది ఈ సంవత్సరం. సరే, వాళ్ళకి చెప్పాం కదా, ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చెప్పాను కదా నేను. అట్టే రేపు వచ్చేసి మనం వృశ్చిక తర్వాత వచ్చే రాశి ఏంది? ధనుస్సు వస్తుంది. సరే, ధనుస్సు గురించి కూడా చెప్తాను. వృశ్చిక ధనుస్సు రాశి వచ్చి మూల 4 పాదాలు, మూలా నక్షత్రం. పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదమే. అంటే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేది వాళ్ళకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఈ 3 నక్షత్రాలు వస్తాయి. అక్షరాలు వచ్చి యో, బా, డా అట్లా వస్తాయి. కొన్ని ఒత్తుతో వచ్చి కూడిని వస్తాయి. ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది. కానీ అష్టమ గురువు అయితే బాగాలేడు. అష్టమంలో గురువు సంచారం చేస్తున్నాడు. చాలా ప్రమాదాలు ఉన్నాయి కూడా, వాళ్ళకి ప్రమాదాలు ఉన్నాయి, ప్లస్ బాగా పైకి వస్తారు, 2 ఉన్నాయి. ప్రయాణాల్లో రావడం పోవడం జాగ్రత్తగా ఉండాలి. గురుబలం అయితే లేదు ఇప్పుడల్లా. గురువు మధ్యలో మారాడు మొన్న, అందువల్ల చూసుకుంటుండాలి. అప్పుడప్పుడు చూసుకొని వాళ్ళకి నవగ్రహాలకి మనం చేయాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. 4వ ఇంట్లో శని కూడా బాగాలేడు, శని బలం కూడా తగ్గింది. ధనుసు అంతా ఎక్కడ బాగుంది? చాలామంది బాగుంది అంటున్నారు. ధనుసు అయితే బాగలేదు. కొద్దిగా మధ్యలో 3 నాది ఈయన మారిపోతున్నాడు గురువు. ఇప్పుడు 8వ ఇంట్లో ఉన్నాడు, 4 శని. ఏం బాగుందో వాళ్ళకి, అసలు బాగలేదు ఇప్పుడు వాళ్ళకి. జాతకాలు బట్టి చూసుకొని బాగుంటే పర్వాలా, లేకుంటే బాగలేదు. అయితే దశల వారీగా చూసుకుంటేనే ఎట్టుందో చూసుకోవాలి. ఆదాయం అయితే ఉంది. ఇప్పుడు ఈరోజు మనం ధనుసు, వృశ్చిక రాశి గురించి చెప్పుకున్నాం. కొరవ రేపు ఇంకా 2 రాశులు ఉన్నాయి. ఆ 3 రాశులు, ఆ 3 రాశులు కూడా చెప్తాను, ఏ అక్షరాలు వచ్చేది అవన్నీ. తర్వాత మనం జాతకాల గురించి బాగా విశ్లేషణ చేద్దాము. ఎవరెవరు ఏ లగ్నం వాళ్ళకి దేంట్లో ఏముంది అవన్నీ నేను చెప్తా, మీరు వింటుండండి. ఆధ్యాత్మికంగా కూడా నేను కొన్ని మంచి మాటలు చెప్తుంటాను. ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన ఒక్క మాట చెప్తాను, వినండి. ఏం చెప్పారంటే, మనము ఏది కూడా భగవంతుడు ఇచ్చిందే దక్కుతుంది. మనం చేసుకున్న పూర్వపుణ్య కర్మాలు బట్టి మనం ఎంత చేసుకుంటే అంతే వస్తుంది. ఎంత చెట్టుగా అంత గాలి. మనకు అత్యాస పోయి రావాలి అంటే రాదు.
అది ఎవరెవరు అదృష్టాన్ని బట్టి వాళ్ళు పూర్వజన్మలో చేసుకొని వచ్చుంటే వాళ్ళు ఈ జన్మలో రాజుల్లాగా బతుకుతారు. అంతేగాని ఇప్పుడు చేసి మనం ఇప్పుడు పూజ చేసాం, ఇప్పుడు మనం పైకి వచ్చాము అనేదానికి సంబంధం లేదు. అది ఎప్పుడో చేసి పెట్టుంటేనే ఇప్పుడు వచ్చింది మనకి లక్షాధికారులుగా బతికే యోగము, భిక్షాధికారులుగా బతికే యోగము. ఈ యోగాలన్నీ ఎట్టొస్తాయంటే అది పూర్వజన్మ ఫలితాల వాసన వల్ల. అంతేగాని ఇప్పుడైతే ఏమో మేము పొద్దున్న లేచి మేము పోయి పూజలు చేస్తున్నాం కదా దానివల్ల వచ్చింది కదా అంటే అది అది కాదు, దానివల్ల రాదు. సరే, మనం రేపు కొరవ 3 రాసుల గురించి చెప్పుకుందాము. సరే ఆగండి, మీరు చూడండి పూర్తిగా నా వీడియోలు, షార్ట్ వీడియోలు కూడా చూడండి, భగవద్గీత కూడా చూడండి. మంచి పాటలు, పూర్వకాలం పాటలు అట్లాంటివి ఉంటాయి, అవన్నీ మీకు గుర్తు చేస్తా, అవి కూడా చూడండి. హాయ్ ఫ్రెండ్స్.